అన్ సీజన్లోనే రామ్ చరణ్. బాబాయ్ కోసం రామ్ చరణ్ ఎంత సాక్రిఫైస్ చేశాడో తెలుసా? ఇతర హీరోలతో పెద్ద సినిమాలతో పోటీ లేకుండా సినిమా రిలీజ్ చేసుకోవడం అనే పాయింట్ ఇప్పుడు చాలా ముఖ్యమైపోయింది. మొదటి 3-4 రోజుల వసూళ్లే మూవీ రిజల్ట్ను డిసైడ్ చేసేస్తుండడంతో ఇలా సోలో రిలీజులు తప్పడం లేదు. అయితే కొన్నిసార్లు పోటీలు పడి కూడా సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలా కూడా విజయాలు సాధిస్తున్నా వసూళ్లను పంచుకోవాల్సి రావడంతో సక్సెస్ స్థాయి మాత్రం తగ్గుతుంది. ఈ విషయంలో ముందుగా అనౌన్స్ చేసిన వారిది పైచేయి ఉంటుంది. అయితే రామ్ చరణ్ మాత్రం ఇలా పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటే తానే ముందు తప్పుకొని దారి ఇచ్చేస్తున్నాడు. సుకుమార్తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం 1985 వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాడు చెర్రీ. మొదటగా అనుకున్న ప్రకారం అయితే దసరా దీపావళి నాటికి పవర్ స్టార్ త్రివిక్రమ్ల మూవీ వచ్చేయాలి. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట. దీంతో బాబాయ్తో పోటీ పడే ఉద్దేశం లేని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెంటనే తన సినిమా రిలీజ్ను ముందుకు జరిపేసినట్లు తెలుస్తుంది. గత ఏడాది ఖైదీ నంబర్ 150 కోసం నెల రోజుల ముందే థియేటర్లోకి ధృవాను తీసుకొచ్చిన చరణ్ ఇప్పుడు బాబాయ్ కోసం రంగస్థలాన్ని కూడా అదే మాదిరిగా అన్ సీజన్లో విడుదల చేస్తాడట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.